హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు, కొలువుల భర్తీలో వేగం పెంచిన టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డు, ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్, గత ప్రభుత్వ హయాంలో వెలువడ్డ నోటిఫికేషన్లలో వేగం, ఫలితాలు విడుదల, నియామక పత్రాలు అందజేత, కొత్త నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు అంటూ ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 3లో పెరగనున్న పోస్టులు అంటూ కూడా ఇచ్చారనమాట. సో ఇది మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. చూద్దాము దీని గురించి. గ్రూప్ 3 నోటిఫికేషన్లలో మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఈ రెండు నోటిఫికేషన్ల గురించి ప్రస్తావించింది. పోస్టులు పెంచి గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. 2022లో విడుదలైన ఈ నోటిఫికేషన్ల ప్రకారం గ్రూప్ 2లో 18 విభాగాలలో 783 ఖాళీలు, గ్రూప్ 3లో 1375 ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే 5089 టీచర్ పోస్టులకు అదనపు పోస్టులను కలిపి మెగా డిఎస్సిని వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ ఉండడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ సర్కార్ ఉద్యోగాల నియామకాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కొలువుల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో వెలువడిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెరుగుతూనే త్వరలో జారీ చేయబోయే కొత్త నోటిఫికేషన్లకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను విడుదల చేసింది. అదేవిధంగా గురుకుల బోర్డు కూడా నియామక ప్రక్రియలో వేగం పెంచింది. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్, ఇంకా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ శాఖలోని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంట్ ఆఫీసర్, గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియలో టీఎస్పీఎస్సీ స్పీడ్ పెంచింది. వెబ్సైట్లో ఇప్పటికే పలు ఉద్యోగాల జిఆర్ఎల్ అందుబాటులో ఉంచారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షకు ఫైనల్ కీని కమిషన్ విడుదల చేసింది. మరోవైపు గ్రూప్ 4 పోస్టులకు కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలని మెరిట్ సాధించిన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇప్పటికే సూచించింది. 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు అన్ని ఎదురు చూపులే మిగిలాయి. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రాక, వచ్చిన సమయానికి పరీక్షలు ఫలితాలు విడుదలవ్వక ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా వాటి ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో ఉద్యోగార్థుల్లో నియామకాల ప్రక్రియపై భరోసా కోల్పోయారు. పరీక్షలు మళ్ళీ రాసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ అదంతా గత ప్రభుత్వ హయాం. ప్రస్తుతం నోటిఫికేషన్ల జారీకి, ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. వేగంగా నియామక ప్రక్రియను చేపట్టాలని టీఎస్పీఎస్సీ ఇంకా గురుకుల బోర్డుతో పాటు ఇతర నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జారీకి కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ 503 పోస్టులకు మరో 60 పోస్టులు కలిపి మొత్తం 503 పోస్టులకు మరో 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు
నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను చేపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందిస్తూ ఉద్యోగార్థుల్లో ప్రభుత్వం భరోసా నింపేందుకు కృషి చేస్తున్నది. ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ఇస్తూ కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఈ క్రమంలోనే ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 13,000 మందికి పైగా గురుకులాల గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1997 మందికి, స్టాఫ్ నర్సులు 7,000 మందికి పైగా నియామక పత్రాలను సీఎం అందించిన విషయం తెలిసిందే. మార్చి 2న మరో 6,000కు పైగా ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించనున్నారు. ఇందులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, జేఎల్, డీఎల్తో పాటు గురుకుల, టీజీటీ పోస్టులు కలిపి మొత్తం 6,000 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలకు నియామక పత్రాలను సీఎం అందించారు. త్వరలోనే 8,180 పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి నియామక పత్రాలను అందించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. 80% ఉద్యోగాలు స్థానికులకే అంటూ ఇచ్చారు. 489 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలో 440 డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ. వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంపు. సోలార్ విద్యుదుత్పత్తి కోసం నూతన పాలసీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి నిర్వీర్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపాటు. కొత్తగూడెంలో సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంటును ప్రారంభించిన మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల అంటూ ఇచ్చారు. దీని గురించి చూద్దాము. సింగరేణిలో వరుస నియామకాలు అంటూ తెలిపారనమాట. స్థానికులకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణిలోని 489 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. అదేవిధంగా 440 డిపెండెంట్ ఉద్యోగ నియామకాల భర్తీ పూర్తి చేశామని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కార్మికుల కుటుంబాల పిల్లల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచామని అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 56.76 కోట్ల వ్యయంతో 48 ఎకరాలలో సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి విక్రమార్క ప్రారంభించారు. అదేవిధంగా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థలో గతంలో 105,000 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తూ జీవన భృతి పొందేవారన్నారు. సింగరేణి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు బొగ్గు ప్రధాన వనరుగా మారిందని అన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు జీవన భృతి కల్పించిన సింగరేణి తలమానికంగా మారిందన్నారు. లాభాల బాటలో పయనిస్తూ రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతికి దోహదపడిందని అన్నారు. అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.